గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం బైనరీ నెంబర్స్ని ఎడిషన్ చేయడం, బైనరీ నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయడము అండ్ బైనరీ నెంబర్స్ని మల్టిప్లై చేయడం మరియు హాఫ్ యాడర్స్, ఫుల్ యాడర్స్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. చూడండి, రెండు బైనరీ నెంబర్ని ఎడిషన్ చేయడానికి కొన్ని ఫార్ములా సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలలో మనకి స్లైడ్లో కనిపిస్తుంది చూడండి. ఈ సూత్రాలలో ఈ ఫస్ట్ ఫార్ములాని మనం పాటించి ఉండాలి. రెండు బైనరీ నెంబర్ని మనము యాడ్ చేయాలంటే కొన్ని ఫార్ములాస్ని మనం పాటించాలి. అందులో ఫస్ట్ ఫార్ములా చూడండి, 0 + 0 = సమ్ అవుతుంది. సమ్ = 0 అవుతుంది. క్యారీ కూడా మనకి 0 అవుతుంది. ఇక్కడ క్యారీ కూడా మనకి 0 అవుతుంది. నెక్స్ట్ 0 + 1, 0 + 1 సమ్ చేస్తే 0 + 1 = సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. అండ్ 1 + 0, 1 + 0లో సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. ప్లస్ ఫోర్త్ కండిషన్ 1 + 1 అయితే అప్పుడు సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. ఇలా మనము సమ్మేషన్ ఫార్ములాని పెట్టుకోవాలి. ఈ సమ్మేషన్ ఫార్ములాలో మనము రెండు బైనరీ నెంబర్స్ని ఎడిషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చింది మనకి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో 0 1 0, నెక్స్ట్ 1 0 1, 0 1 0 అంటే 2^2, 2^1, 2^0 అంటే పైనది 2. కింది చూడండి 1 0 1, 2^2, 2^0, 2^1, 2^0 అంటే 2^2 4 5 అంటే 2. ఇక్కడ మనకి డెసిమల్ నెంబరు 2 + 5 అన్నట్టు. 2ని మనము బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేస్తే 0 1 0 వస్తుంది. అదేవిధంగా 5ని మనం బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 వస్తుంది. ఈ 5ని మనము అడిషన్ చేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. చూడండి, 7 దాన్ని మనం బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేసుకుంటే 1 0 1 1 1, 2^2, 2^1, 2^0 కాబట్టి 4 + 2 + 1 మొత్తం మనకి 7 అవుతుంది. కాబట్టి ఇలా చూడండి, ఇలా మనము అడిషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని ఇలా మనకిచ్చిన ఈ నెంబర్స్ని ఎడిషన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏ నెంబర్స్ ఇచ్చిండు? పైన 2, కింద మనకి +5, మొత్తం ఎంత మనకి ఇప్పుడు 7 రావాలి. ఆ 7లోనే మనం బైనరీ నెంబర్ ఎంత రాసుకుంటాం? 1 1 1గా రాసుకుంటాం. బైనరీ నెంబర్ని 1 1 1గా రాసుకుంటాం. అంటే ఇక్కడ 2ని మనం బైనరీ నెంబర్లో ఏం రాసుకుంటాం? 1 0 1 గాను. అదే 5ని బైనరీ నెంబర్లో ఎలా రాసుకుంటాం అంటే 2ని బైనరీ నెంబర్లో 0 1 0 గాను. అదే 5ని బైనరీ నెంబర్లో 1 0 1 గాను రాసుకుంటాం. కాబట్టి ఈ 2 + 5 = ఎంత మనకి? 7. కాబట్టి ఈ రెండింటిని మనం ఇప్పుడు అడిషన్ చేయాలి. అదే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి చూడండి, ఈ డయాగ్రామ్లో 0 1 అయితే ఇక్కడ చూడండి 0 1 అంటే సెకండ్ కండిషన్. 0 1 అయితే సమ్ ఎంత? 1, క్యారీ ఎంత? 0.
ఏదైతే 0 1 కండిషన్లో వస్తుందో అప్పుడు సమ్ని మనము కిందికి రాసుకోవాలి. అదే క్యారీని మనము సెకండ్ దానికి మనం పైన రాసుకోవాలి. ఇప్పుడు 0 1కి సమ్ 1, క్యారీ ఎంత 0. 0ని ఎక్కడ రాసుకోవాలంటే మనం ఇక్కడ పైన రాసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ చూడండి 0 1 0 కాబట్టి 10నే అవుతుంది. కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ సమ్ 1 క్యారీ 0, మళ్ళీ క్యారీని ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ లాస్ట్ వన్ చూడండి 0 1 కూడా సమ్ 1 క్యారీ ఇక్కడ 0. అలా రాసుకుంటే మనకి లాస్ట్కి వచ్చిన ఈ నెంబర్స్ని మనం ఏమంటామంటే అడిషన్ ఆఫ్ 2 బైనరీ నెంబర్స్. 2 + 7 2 + 5 ఈజ్ ఈక్వల్ టు 7ని మనం ఇలా అడిషన్ చేయొచ్చు. అదేవిధంగా కిందకు ఒకటి ఇచ్చింది చూడండి, కింద 4 బిట్ బైనరీ నెంబర్స్ ఇచ్చింది చూడండి. 1 0 0 1 అంటే 2 పవర్ 3, 2 పవర్ 2, 2 పవర్ 1, 2 పవర్ 0. కాబట్టి 2 పవర్ 3 అంటే 8, 2 పవర్ 3, 2 పవర్ 0, ఇది కూడా 0, ఇది కూడా 1. కాబట్టి ఇది 9 9. అదేవిధంగా నెక్స్ట్ చూడండి 101 అంటే 5 అంటే 1 + 5. 1 + 5 మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే చూడండి ఇలా మనకి ఈ నెంబర్ మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా మనము క్యాలిక్యులేట్ అనేది మనము ఈ అడిషన్ అనేది ఈ బైనరీ నెంబర్ని ఆధారంగా చేసుకొని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఏ బైనరీ నెంబర్ ఇస్తే ఆ బైనరీ నెంబర్ని మనము అడిషన్ చేయొచ్చు. ఒక బైనరీ నెంబర్ని అడిషన్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ కూడా ఎలా ఉంటుందంటే మనకి ఒక బైనరీ నెంబర్గానే ఉంటుంది. 2 బైనరీ నెంబర్ని అడిషన్ చేస్తే లాస్ట్కి రిజల్టేట్ వచ్చిన బైనరీ నెంబర్ కూడా మనకి ఒక బైనరీ నెంబర్గానే ఉంటుంది. ఇలా ఇక్కడ చూడండి సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు చూడండి, తీసివేత చేసినప్పుడు 2 బైనరీ నెంబర్ని మనం తీసివేయాలనుకోండి, అప్పుడు ఫార్ములా చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అప్పుడు ఫార్ములాస్ అనేటివి ఈ విధంగా ఉంటుంది. 0 - 0 అప్పుడు సమ్ 0 క్యారీ కూడా 0 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 10 అప్పుడు సమ్ 1 క్యారీ 0. 11 0 క్యారీ 0. లాస్ట్ 10 - 1 వస్తుంది, అప్పుడు 0 వస్తుంది, క్యారీ కూడా 0 వస్తుంది. ఇలా మనకి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము 2 బైనరీ నెంబర్ని మనము సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనము చేసుకోవచ్చు. ఇక్కడ 2 బైనరీ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్గా 2 బైనరీ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 5 + 2 కాబట్టి 5 + 2 ఈజ్ ఈక్వల్ 7. కాబట్టి ఈ 5ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము 1 0 1 0 2 పవర్ 3 0 × 2 పవర్ 3 ప్లస్ 1 × 2 పవర్ 2 ప్లస్ 0 × 2 పవర్ 1 ప్లస్ 1 × 2 పవర్ 0. కాబట్టి 0 ప్లస్ 2 పవర్ 2 అంటే 4 ప్లస్ 0 ప్లస్ 2 పవర్ 0 అంటే 1. కాబట్టి 4 + 1 ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ కింద చూడండి 1 0 కాబట్టి 2 పవర్ 1 × 2 పవర్ 0 కాబట్టి 2 వస్తుంది. అప్పుడు 5 + 2 ఏమవుతుంది 7 అవుతుంది. ఆ 7 ఎలా అడిషన్ చేయాలో మనము చూడండి. ఇక్కడ 1 + 0 1 ప్లస్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి 1 + 0 ఈజ్ ఈక్వల్ సమ్ 1 క్యారీ 0. సమ్ 1 క్యారీ 0 కాబట్టి సమ్ని కిందికి రాసుకోవాలి, క్యారీని ఇక్కడ రాసుకోవాలి, పైన రాసుకోవాలి. ఇక్కడ క్యారీని పైన రాసుకోవాలి.
అదేవిధంగా 10 0 1 కూడా మనకి సమ్ ఒకటి క్యారీ మళ్ళీ 0. నెక్స్ట్ 10 కూడా సమ్ ఒకటి క్యారీ 0 కాబట్టి 0 ప్లస్ 0 సమ్ 0 క్యారీ కూడా 0నే కాబట్టి 0ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే అప్పుడు వచ్చిన 4 బిట్లో ఫస్ట్ బిట్ 1, సెకండ్ బిట్ 1, థర్డ్ బిట్ 1, ఫోర్త్ బిట్ కూడా మనకి 0గా వస్తుంది. కాబట్టి 111 అంటే దీన్ని మనం డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేసి ఎంత వస్తుందంటే 7 వస్తుంది. కాబట్టి డెసిమల్ నెంబర్లో 5 + 2 = 7 అయితే ఇక్కడ బైనరీ నెంబర్లో కూడా వచ్చే రెండు బైనరీ నెంబర్ని అడిషన్ చేస్తే కూడా వచ్చే బైనరీ నెంబర్ కూడా మనకి డెసిమల్ నెంబర్తో ఈక్వల్ కావాలి. ఈక్వల్ అనేది మనకి కావాలి. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ మనకి చూడండి సబ్ట్రాక్షన్ జరుగుతుంది. -5లో 2 పోవాలి. -5లో +2 తీసివేయాలి. తీసివేసే చూడండి ఎలా వస్తుందంటే చూడండి ఇలా ఇక్కడ ఈ ఈ ఈ ఫార్ములాని మనము యూజ్ చేసుకుంటే చూడండి 1 1 1 - 1 0 అండ్ బారో ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 0 - 0 1 బారో ఇక్కడ ఏం లేవు. 1 - 1 0 అండ్ 1 - 1 0 - 1 బారో ఇక్కడ 1 తీసుకుంటున్నాం. బారో ఇక్కడ 0 - 1లో పోదు కాబట్టి తీసివేయడం జరగదు కాబట్టి ఇక్కడ మనం బారో తీసుకుంటాం. ఆ బారో 1 అయింది కాబట్టి 1 0 0 1 0గా మనకి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన కొత్త బైనరీ నెంబర్గా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా బైనరీ నెంబర్ని మనము అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు అండ్ మల్టిప్లై కూడా మనము చేయొచ్చు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కూడా ఇచ్చింది చూడండి. ఇక్కడ 2 మైనస్ నెంబర్లను ప్లస్ కూడా మనము చేయొచ్చు. 2 మైనస్ నెంబర్లను మనము ప్లస్ కూడా చేయొచ్చు. ఇక్కడ 0 - 1 ఇక్కడ 2 మైనస్లని మనం ఎడిషన్ కూడా చేసుకుంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే ఫామ్లో మనకి ఇవ్వడము జరుగుతుంది. ఎడిషన్ చేయడము, సబ్ట్రాక్షన్ చేయడము అండ్ మల్టిప్లై కూడా చేయడము ఇక్కడ ఈ ఫార్ములాస్లో మనము చూడవచ్చు. 2 బైనరీ నెంబర్ని ఎడిషన్ చేయడము, 2 బైనరీ నెంబర్ని మైనస్ చేయడము, 2 బైనరీ నెంబర్ని ఇక్కడ కూడా మైనస్ చేయడం, ఇక్కడ కూడా మనము 2 బైనరీ నెంబర్ని ప్లస్ చేయడము ఈ స్లైడ్లో మనము చూస్తూ ఉంటాం. ఏ ఫార్ములాని యూజ్ చేసుకొని అంటే ఈ ఫార్ములాని మనము యూజ్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ని మనము యూజ్ చేసుకోవాలి. 2 బైనరీ నెంబర్ని ప్లస్ చేయాలనుకుంటే ఈ ఫార్ములాస్ని మనము యూజ్ చేసుకోవాలి. 0 + 0 = 0, సమ్ 0 క్యారీ కూడా 0. ఇక్కడ 0 + 1 సమ్ 1 క్యారీ 0. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి 1 + 0 క్యారీ 1, సమ్ 1 క్యారీ 0. 1 + 1 సమ్ 0 క్యారీ 1. ఇలా ఈ ప్లస్ ఫార్ములాను యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రెండు బైనరీ నెంబర్ని మైనస్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం వలన ఇక్కడ ఈ ఫార్ములాను మనం యూజ్ చేయాలి. 0 - 0 సమ్ 0 క్యారీ బారో 0. 1 - 0 ఇక్కడ సమ్ 1 బారో 0. 1 - 1 సమ్ 0 బారో 1, బారో కూడా 0నే. ఇలా మనకి ఈ సబ్ట్రాక్షన్ ఫార్ములాను మనము యూజ్ చేసుకుంటూ 2 బైనరీ నెంబర్ని ఎడిషన్ చేయడము అండ్ మల్టిప్లై చేయడము జరుగుతుంది. ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లై, డివైడెడ్ బై ఏదైనా మనము ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని 2 బైనరీ నెంబర్ని ఎడిషను, మల్టిప్లై, సబ్ట్రాక్షను, డివైడింగ్ ఏమైనా మనము చేసుకోవచ్చు. అలా అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లై చేసిన తర్వాత
వచ్చిన నెంబర్ని కూడా మనము బైనరీ నెంబర్గానే చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఆర్డర్స్, హాఫ్ యాడర్స్, ఫుల్ యాడర్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్లో కాంబినేషన్ గేట్స్ వలన వచ్చిన కొత్త కొత్త గేట్స్ని మనం ఏమంటామంటే హాఫ్ యాడర్స్, ఫుల్ యాడర్స్ అని మనము చెప్పుకుంటాము. ఈ హాఫ్ యాడర్ చూడండి ఇలా ఉంటుంది. హాఫ్ యాడర్ ఫామ్, హాఫ్ యాడర్ బేసికల్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటుంది. ఏ గేట్స్కి అయితే 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయో అలాంటి గేట్స్ని మనము హాఫ్ యాడర్ అని చెప్పుకుంటాం. కాంబినేషన్స్ గేట్స్ వల్ల 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ వచ్చే గేట్స్ని మనము హాఫ్ యాడర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్స్ అనేటివి వేరియబుల్గాను ఉంటుంది, అవుట్పుట్స్ అనేది మనకి సమ్ము క్యారీగాను ఉంటుంది. సమ్ము క్యారీగాను ఇది ఉంటుంది. 2 అవుట్పుట్స్ మనకి ఉంటాయి. 2 అవుట్పుట్స్ అనేవి మనకి ఉంటాయి. ఇలా బేసికల్ స్ట్రక్చర్ చూడండి. బేసికల్ ఎక్స్పెరిమెంటల్ స్ట్రక్చరు ఇగో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఒక ఎక్స్ఆర్ గేట్ అండ్ ఒక ఆర్ గేట్, ఒక ఎక్స్ఆర్ గేట్, ఒక అండ్ గేటు యూజ్ చేయడం వల్ల వచ్చిన ఈ కొత్త రకం గేట్ని ఏమంటామంటే మనము ఎక్స్ఆర్ గేట్ అని, హాఫ్ యాడర్ అని చెప్పుకుంటాం. చూడండి ఇక్కడ ఇది ఎక్స్ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఇది ఎక్స్ఆర్ గేట్, ఇది యాండ్ గేట్, ఏఎండి యాండ్ గేట్. ఇదేమో ఎక్స్ఆర్ గేటు, ఏమో ఎక్స్ఆర్ గేట్, ఇదేమో యాండ్ గేట్. ఎక్స్ఆర్ గేట్ ప్లస్ యాండ్ గేట్ కలపడం వలన వచ్చిన ఈ స్ట్రక్చర్ని మనము హాఫ్ యాడర్ అని చెప్పుకుంటాము. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది వచ్చేసి మనకి సమ్గాను, అండ్ ఈ యాండ్ గేట్ అవుట్పుట్ వచ్చేసి మనము క్యారీగాను చెప్పుకుంటాం. దానికి సంబంధించిన ఫార్ములాస్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క ఫార్ములాస్ అనేది సమ్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ బి, ఏ బార్ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి బార్, దాన్ని ఏ ఎక్స్క్లూజివ్ బి అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా యాండ్ గేట్ అవుట్పుట్ వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి. యాండ్ గేట్ ఏం చేస్తుంది, 2 ఇన్పుట్స్ని అది మల్టీప్లై చేస్తుంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బిగా చెప్పుకుంటాం. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఏం చేస్తుంది, మనకి ఆర్ గేట్లో ఒక సందర్భాన్ని వ్యతిరేకిస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి బార్, దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఎక్స్క్లూజివ్ బి అని మనము చెప్పుకుంటాము. దాని యొక్క ఎలక్ట్రికల్ డయాగ్రామ్ చూడండి ఈ విధంగా ఉంటుంది. స్విచెస్ ఎలక్ట్రికల్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. 2 ఇన్పుట్స్ అనేటివి కామన్గా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ యాండ్ గేట్కి కామన్ చేయబడి ఉంటుంది. అప్పుడు ఆ 2 ఇన్పుట్స్ వల్ల ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వచ్చేది మనకి సమ్ ఇస్తుంది, మరియు యాండ్ గేట్ వచ్చేసి క్యారీగా మనకి ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ హాఫ్ యాడర్ని మనము ట్రూత్ టేబుల్తో వెరిఫై చేసినట్టయితే చూడండి తీసుకున్న ఇన్పుట్ వేరియబుల్స్ ఏ బి కాబట్టి ఎన్ని కేసెస్ వస్తాయి, మనకి 4 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేస్ 0 0, సెకండ్ కేస్ 0 1, థర్డ్ కేస్ 1 0, ఫోర్త్ కేసు 1 1. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అవుట్పుట్ మనకి సమ్ అవుతుంది అండ్ యాండ్ గేట్ అవుట్పుట్ మనకి క్యారీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కేసు చూడండి, ఆలోచిద్దాం. ఫస్ట్ కేసు A0 A ఈజ్ ఈక్వల్ 0 అండ్ B ఈజ్ ఈక్వల్ 0 అయితే అప్పుడు ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు వచ్చే సబ్స్టిట్యూట్ రిజల్టెడ్ వాల్యూ మనకి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే రిజల్టెడ్ వాల్యూకి మనకి సమ్ అవుతుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వచ్చే రిజల్టెడ్ వాల్యూ మనకి క్యారీ అవుతుంది. చూడండి A0 B0, A0 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1, B0 కాబట్టి 1 ఇంటూ 0 0 అవుతుంది, ప్లస్ A0 B బార్ అంటే 1, 0 ఇంటూ 1 0 వస్తుంది, 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0.
సమ్ 0 వస్తుంది. క్యారీ కూడా మనకి సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి, అంటే 0 ఇంటూ 0, క్యారీ కూడా మనకి 0 వస్తుంది. క్యారీ కూడా మనకి 0 వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0 బార్ 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఇంటూ 1 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1, 1 బార్ ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి 0 ఇంటూ 0 0. కాబట్టి ఫస్ట్ పార్ట్లో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చింది 1, ఇక్కడ వచ్చింది 0 కాబట్టి అప్పుడు 1 ప్లస్ 0 0 వస్తుంది. కాబట్టి సమ్ ఎంత వస్తుంది మనకి, రిజల్టెంట్ 1 వస్తుంది. రిజల్టెంట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1 వస్తుంది. కాబట్టి సమ్ 1, క్యారీ ఏమొస్తుంది మనకి 0 ఇంటూ 1, 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి క్యారీ ఎల్లప్పుడు మనకి 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1 బార్ ఏమవుతుంది 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఇంటూ 0 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0, 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 0 ప్లస్ 1 అవుతుంది. 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి సమ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. క్యారీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే చూడండి 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 వెళ్ళినప్పుడు 0నే కాబట్టి క్యారీ 0 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఫోర్త్ కేస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు ఏ బార్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 0 ఇంటూ 1 0 ప్లస్ ఏ 1, బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 ఇంటూ 1 0 కాబట్టి లాస్ట్కు 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఫోర్త్ కేసులో సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అండ్ క్యారీ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. కాబట్టి క్యారీ ఎల్లప్పుడూ 1 వస్తుంది. ఈ ట్రూత్ టేబుల్లో ఫస్ట్ కేస్ 0 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సమ్ 0, క్యారీ 0. అండ్ సెకండ్ కేస్ ఏ 0, బి 1 అన్నప్పుడు సమ్ 1, క్యారీ 0. థర్డ్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సమ్ 1, క్యారీ 0 అవుతుంది. అండ్ లాస్ట్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సమ్ 0, క్యారీ 1గా వస్తూ ఉంటుంది. ఇది ఆఫ్ యాడర్. నెక్స్ట్ వన్ చూడండి, ఆఫ్ యాడర్ బేసికల్ డయాగ్రాము ఈ విధంగా ఉంటుంది. ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ప్లస్ ఒక యాండ్ గేట్ని కలపడం వల్ల అప్పుడు వచ్చిన ఈ స్ట్రక్చర్ని మనము ఆఫ్ యాడర్ అని చెప్తాము. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు అవుట్పుట్ వచ్చేసి మనం సమ్గాను చెప్తాము అండ్ ఈ యాండ్ గేట్ యొక్క అవుట్పుట్ వచ్చేసి మనము క్యారీగాను చెప్తాము. నెక్స్ట్ వన్ చూడండి, ఫుల్ యాడర్స్. ఫుల్ యాడర్ చూడండి, 2 ఆఫ్ యాడర్ ప్లస్ ఒక ఆర్ గేట్, 2 ఆఫ్ యాడర్ ప్లస్ ఒక ఆర్ గేట్ కలపడం వల్ల వచ్చిన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని మనము ఫుల్ ఆర్డర్ అని చెప్తాం. 2 ఆఫ్ యాడర్ ప్లస్ ఒక ఆర్ గేట్, ఆఫ్ యాడర్ ప్లస్ ఒక ఆర్ గేట్ని కలపడం వలన వచ్చిన కొత్త రకమైన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని, కొత్త రకమైన ఒక గేట్ని మనము ఫుల్ యాడర్గా చెప్పుకుంటాం. ఈ ఫుల్ యాడర్లో కూడా మనకి 2 ఇన్పుట్స్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ 2 అవుట్పుట్స్ ఉంటుంది. 2 ఇన్పుట్స్ వేరియబుల్ ఇక్కడ మనం ఏబిగాను సూచిస్తాము, 2 అవుట్పుట్ వేరియబుల్స్ని మనము సమ్ము క్యారీగాను సూచిస్తూ ఉంటాము. ఇలా సమ్ము క్యారీగాను సూచిస్తూ ఉంటాం. చూడండి, బేసికల్ డయాగ్రాము ఇలా ఉంటుంది. బేసికల్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ యాడర్ బేసికల్ డయాగ్రామ్ ఇలా 2 ఆఫ్ యాడర్స్, ఇక్కడ 2 ఆఫ్ యాడర్ చూడండి, ఇక్కడ ఒక ఆఫ్ యాడర్, ఒక ఆఫ్ యాడర్ ప్లస్ ఒక ఆర్ గేట్, ఒక ఆఫ్ యాడర్, ఫస్ట్ ఒక ఆఫ్ యాడర్ అండ్ సెకండ్ ఆఫ్ యాడర్ ప్లస్ ఆర్ గేట్. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 2 ఆఫ్ యాడర్స్, ఒక
ఆర్ గేట్ని కలపడం వల్ల ఏర్పడిన ఈ సర్క్యూట్ని మనము ఫుల్ యాడర్గా అని చెప్పుకుంటాం. ఈ ఫుల్ యాడర్ని మనం గమనిస్తే 3 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. 3 ఇన్పుట్స్ ఉంటుంది, 2 అవుట్పుట్గాను మనకి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ యాడర్ యొక్క సమ్ము క్యారీ, ఫస్ట్ హాఫ్ యాడర్ యొక్క సమ్ము అండ్ ఫస్ట్ హాఫ్ యాడర్ యొక్క క్యారీ ఏమవుతుందంటే, ఫస్ట్ హాఫ్ యాడర్ యొక్క ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ సమ్ అనేది సెకండ్ హాఫ్ యాడర్కు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఇన్పుట్గా అవుతుంది. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ మరి ఒక ఇన్పుట్ అనేది సి అనే ఒక ఇన్పుట్గా మనము తీసుకుంటాం. ఫస్ట్ హాఫ్ యాడర్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ హాఫ్ యాడర్గా మనకి ఇక్కడ ఇన్పుట్గా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బేసికల్ డయాగ్రామ్ మనము చూడవచ్చు. ఈ హాఫ్ యాడర్, ఇది ఒక హాఫ్ యాడర్, ఇది ఒక హాఫ్ యాడర్, ఇక్కడ ఒక ఆర్ గేట్, ఇక్కడ ఒక ఆర్ గేట్. ఇది బేసికల్ డయాగ్రామ్. ఇలా ఉంటుంది చూడండి బేసికల్ డయాగ్రామ్. ఈ విధంగా మనకి ఉంటుంది. ఒక హాఫ్ యాడర్ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ బ్లూ కలర్లో కనిపించేది ఒక హాఫ్ యాడర్, ఇది సెకండ్ హాఫ్ యాడర్, ఇది ఆర్ గేట్. ఇది 2 హాఫ్ యాడర్, 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనం సమ్ అని చెప్తాము. ఈ ఆర్ గేట్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనము క్యారీ అని చెప్తాం. ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్స్ చూడండి. ఇక్కడ తీసుకున్న ఇన్పుట్స్ ఏ, బి, సి. అంటే ఆ ఫుల్ యాడర్లో 3 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఫుల్ యాడర్లో 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, 2 అండ్ గేటు, ఒక ఆర్ గేట్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. అంటే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, ఒక అండ్ గేట్ ఏమో ఒక హాఫ్ యాడరు, అండ్ రెండవది ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, ఒక అండ్ గేట్ వచ్చేసి మనకి మరొక హాఫ్ యాడర్ అవుతుంది. ఈ 2 హాఫ్ యాడర్తో పాటు ఒక ఆర్ గేట్ని కూడా మనము ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇంక్లూడ్ చేస్తాం. ఈ హాఫ్ యాడర్ ద్వారా 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనము సమ్ అని చెప్తాము. ఈ లాస్ట్ ఆర్ గేట్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనము క్యారీ అని కూడా చెప్పుకుంటాం. అంటే ఈ ఫుల్ యాడర్లో 3 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్ అనేది మనకి ఉంటుంది. ఇలా బేసికల్ డయాగ్రామ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సమ్ చూడండి, సిఇన్ ఈజ్ ఈక్వల్ ఏ ఎక్స్క్లూజివ్ ఇంటూ బి ఎక్స్క్లూజివ్ బి. ఇలా ఒక హాఫ్ యాడర్, 2 హాఫ్ యాడర్, ఒక హాఫ్ యాడర్ ఇక్కడ, 2 హాఫ్ యాడర్ ఇక్కడ, ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ యాడర్లో సమ్ అనేది సెకండ్ హాఫ్ యాడర్ సమ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ యాడర్ క్యారీ అనేది ఆర్ గేట్కి సెకండ్ ఇన్పుట్గా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ యాడర్లో క్యారీ అనేది ఆర్ గేట్ యొక్క ఇన్పుట్గా వెళ్తుంది. అంటే ఇక్కడ 2 క్యారీ అవుతుంది. ఇక్కడ క్యారీ, ఇక్కడ సమ్ వచ్చేసి సమ్ అని అవుతూ ఉంటుంది. ఈ విధంగా బేసికల్ డయాగ్రామ్లో చూడండి. ఇక్కడ చూడండి బేసికల్ డయాగ్రామ్లో ఇక్కడ కూడా మనము ఒక హాఫ్ యాడర్, ఒక ఆర్ గేట్ని కలుపుతూ ఉంటాము. ఈ స్లైడ్లో ఒక హాఫ్ యాడర్, ఇంకొక హాఫ్ యాడర్ ప్లస్ ఒక ఆర్ గేట్ని కలుపుతూ ఉంటాము. కలపడం వలన వచ్చిన అవుట్పుట్స్ అని సమ్ము క్యారీగాను సూచిస్తాము. ఇక్కడ ఇన్పుట్ని ఏ, బి, సి గాను సూచిస్తూ ఉంటాము. ఇలా మనము సూచిస్తాం. ఈ ఫుల్ యాడర్ని చూడండి, ఇంకొక మాదిరిగా కూడా మనము కలపవచ్చు. ఇంకొక మాదిరిగా ఎలా కలుపుకుంటామంటే ఇలా, ఇంకొక మాదిరిగా ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటామంటే ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది మనము చేసుకోవచ్చు. దాని యొక్క ఎలక్ట్రికల్ డయాగ్రామ్స్ ఈ విధంగా అనేది ఉంటుంది. ఇలా ఎన్ని ఫుల్ యాడర్స్ కావాలో అన్నీ మనము కనెక్ట్ చేసుకుంటా మనము వెళ్ళవచ్చు. ఇలా మనము వెళ్ళవచ్చు.
ఈ ఫుల్ యాడర్ యొక్క ట్రూత్ టేబుల్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఫుల్ యాడర్ యొక్క ట్రూత్ టేబుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే 3 ఇన్పుట్స్ కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఎన్ని వస్తాయంటే మనకి 8 వస్తాయి. 8 పాసిబిలిటీ మనకి వస్తాయి. ఈ 8 పాసిబిలిటీలో ఫస్ట్ కేసు చూడండి A0 B0 C0. సెకండ్ చూడండి A0 B1 C0. థర్డ్ చూడండి A0 B0 C0. ఫోర్త్ వన్ చూడండి A1 B1 C0. ఫిఫ్త్ వన్ చూడండి A0 B0 C1. అండ్ సిక్స్త్ వన్ చూడండి A0 B1 C1. అండ్ సెవెంత్ వన్ చూడండి A1 B0 C1. అండ్ లాస్ట్ వన్ ఫైనల్ ఎయిత్ వన్ చూడండి A1 B1 C1. A1 B1 C1. రెండు ఆఫ్ యాడర్ యొక్క ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ మనకి సమ్ సూచిస్తుంది. ఆ సమ్ ఫస్ట్ కేసులో 1, సెకండ్ కేసులో ఫస్ట్ కేసులో 0, సెకండ్ కేసులో 1, థర్డ్ కేసులో 1, ఫోర్త్ కేసులో 0, ఫిఫ్త్ కేసులో 1, సిక్స్త్ కేసులో 0, సెవెంత్ కేసులో 0 అండ్ లాస్ట్ కేసులో 1గా వస్తుంది. అదేవిధంగా ఈ ఆర్ గేట్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనము క్యారీ అని చెప్తాము. ఆ క్యారీ అనేది ఫస్ట్ కేసులో 0, సెకండ్ కేసులో 0, థర్డ్ కేసులో 0 అండ్ ఫోర్త్ కేసులో 1, ఫిఫ్త్ కేసులో 0, సిక్స్త్ కేసులో 1, సెవెంత్ కేసులో 1 అండ్ లాస్ట్ ఎయిత్ కేసులో 1గాను వస్తూ ఉంటుంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఫుల్ యాడరు సమ్ అయినా కానివ్వండి అండ్ క్యారీ అయినా కానివ్వండి మనకి 4 0 వస్తుంది, అదేవిధంగా 4 1 వస్తాయి. అదే మనము క్యారీలో కూడా గమనించినట్లయితే 4 1 వస్తుంది, 4 0గాను వస్తూ ఉంటుంది. 4 1 వస్తుంది, అదేవిధంగా 4 0గాను వస్తూ ఉంటుంది. ఇలా మనము ఈ బేసికల్ లాజిక్ గేట్స్ ఆర్ అండ్ నాట్ కలపడం వచ్చిన యూనివర్సల్ గేట్ను నాండ్, నారు, ఎక్స్క్లూజివ్ ఇలా మళ్ళీ ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు మళ్ళీ బేసికల్ లాజిక్ గేట్స్ని కలపడం వలన ఇలా కొత్త యూనివర్సల్ గేట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఆ కొత్త గేట్ రావడాన్ని మనము ఈ ఆఫ్ యాడర్ గాను, ఫుల్ యాడర్ గాను, ఫ్లిప్ ఫ్లాప్ గాను, ఎల్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లు, జేకే ఫ్లిప్ ఫ్లాప్స్లు, లూప్ ఫ్లాప్స్లు గాను మనము ఇలా డిజిటల్ ఎలక్ట్రానిక్లో చాలా డీప్గా మనము వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మెయిన్గా ఈ బైనరీ నెంబర్స్ అనేటివి మెమరీ స్టోరేజ్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. ప్లస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఈ బైనరీ సిస్టమ్ ఈ గేట్స్ అనేటివి చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ గేట్స్ అనేటివి ఈ ఆఫ్ యాడర్స్, ఫుల్ యాడర్స్ అనేటివి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఈ మెయిన్లీ ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఆఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్.